ఏపీలో భానుడి భగభగలతో జనం అల్లాడుతున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా పిడుగురాళ్లలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 11 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ 15 జిల్లాలకు రెడ్ అలర్ట్, 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ నెల 24 వరకు భానుడి భగభగలు కొనసాగే ఛాన్స్ ఉందని, మధ్యాహ్నం వేళ ప్రజలెవరూ బయటకు రావద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఇవాళ ఏపీలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. రాష్ట్రంలో ఎండ ఉధృతి తీవ్ర రూపం దాల్చుతోందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇక ఏపీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ విశాఖ నుంచి మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, గత 2-3 రోజులుగా పగటిపూట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చాలా ప్రాంతాలు నిప్పుల కుంపటిని కల్పిస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్డు మీదకి వచ్చి అడుగు పెట్టాలంటేనే అగ్నిగుండాన్ని కల్పిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజలంతా కూడా అల్లాడుతున్నారు. మరోవైపు ఇదే పరిస్థితి రానున్న 2-3 రోజుల పాటు కూడా కొనసాగే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలను జారీ చేసింది. దీంతో పాటు కూడా ఏవైతే రోహిణీ కార్తులకు సంబంధించి కూడా ఈ నెల 25వ తేదీన ప్రవేశించబోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎండ వేడిమి విపరీతంగా కూడా పెరిగిపోయే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. దీంతో పాటు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా 45 నుంచి 47 వరకు డిగ్రీల నమోదు ఉష్ణోగ్రత అయ్యే అవకాశం ఉంటుందని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భానుడి భగభగలతో రాష్ట్రం అంతా కూడా అల్లాడే పరిస్థితి నెలకొంటుంది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక ఈరోజు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇటీవల కాలంలో ఇంత వేసవి కాలంలో ఇప్పుడు లేనంతగా కూడా ఈ 2-3 రోజుల పాటు కూడా ఎండ వేడిమి తీవ్రత ఉండబోతుందని హెచ్చరికలను జారీ చేస్తున్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల వంటి జిల్లాలకు సంబంధించి ఇప్పటికే రెడ్ అలర్ట్ను వాతావరణ శాఖ జారీ చేసింది. దాంతోపాటు కూడా పార్తీపురం, శ్రీకాకుళం వంటి జిల్లాలు కూడా ఈ రెడ్ అలర్ట్ జాబితాలో ఉన్నాయి. దీంతోపాటు మరికొన్ని జిల్లాల్లో కూడా అక్కడక్కడ భీకరమైనటువంటి ఎండ కారణంగా ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశం ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న 2-3 రోజుల పాటు 47 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదైతే కనుక పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో అంతా కూడా అవగాహన చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా రాష్ట్రం అంతటా ఎండ వేడిమి తీవ్రత కారణంగా ప్రభుత్వం ఇప్పటికే సూచనలు జారీ చేసింది. ఎవరైతే జాగ్రత్తలు వహించాలి, ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేటప్పుడు కొన్ని సూచనలు పాటించి ఏదైతే ముఖ్యమైన పనులు ఉండేటప్పుడు ఉదయం 10 గంటలలోపు పూర్తి చేసుకోవాలి, సాయంత్రం 4 తర్వాతే రోడ్ల మీదకి రావాలని ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నప్పటికీ కూడా విశాఖపట్నం వంటి కొన్ని నగరాల్లో మాత్రం ప్రజలు అత్యవసరాల దృష్ట్యా రోడ్ల మీద తప్పనిసరి పరిస్థితుల్లో రాకపోకలు సాగించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో కూడా సూచనలు పాటించాలని చెప్పి కూడా ప్రభుత్వం సూచిస్తోంది. మరోవైపు చూస్తే కనుక ఇప్పటికే గత కొద్ది రోజులుగా కూడా వాతావరణంలో అల్పపీడనం ఉన్న నేపథ్యంలో కాస్త చల్లబడినప్పటికీ కూడా ఈ ఇటీవల కాలంలో విపరీతంగా కూడా ఈ ఎల్నీలో ప్రభావం రావడం, అదేవిధంగా ఋతుపవనాలకు కూడా సమీపిస్తున్న నేపథ్యంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. గతంలో ఎప్పుడూ లేని రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రమాదం ఉందని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సుమిత్ర, థ్యాంక్ యూ విక్రమ్ ఫర్ ద అప్డేట్స్.